ఫ్రైడ్ రైస్ ఆ క్రియేటివిటీ చూడండి. బాగున్నా కిషోర్ అందంగా. సో మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ లో ఏంటి స్పెషల్? మెయిన్ గుంటూరు చికెన్ రోస్ట్. పందింగడు ఊరికి ఎంత క్యూట్ ఉన్నావు చూడు. బిర్యానీ సూపర్ అంట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. బట్ లాస్ట్ టైం అయితే వెజ్ చాలా బాగుంది. చిన్న బీట్స్, స్టోన్స్ అవన్నీ ఇక్కడనే ఉంటాయి. సెకండ్ క్లాస్ కి వెళ్ళిన పాపానికి కొత్త బ్యాగ్ కావాలంట. ఎక్కడున్నారు సార్ మీరు? మేము తిరుపతిలో ఉన్నాము. ఎందుకు? అక్క వాళ్ళు కొత్త బొటిక్ ఓపెన్ చేస్తున్నారు. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. సో చెప్పాను కదా బిఫోర్ బ్లాగ్ లో మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము రాయల్ చెరువు అని చెప్పి. సో ఈ రోజు ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాము, షాపింగ్ పని ఉంది. అండ్ అక్కడి నుంచి ఒక ప్లేస్ కి వెళ్తాము. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా వదిన వాళ్ళది మామిడి తోట చూడాలని. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు? సో 8 years కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 9 years వచ్చినా కూడా మేము ఇప్పటి వరకు ఎప్పుడు మా వదిన వాళ్ళది మామిడి తోట చూడలేదు. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం చూడాలని, అవ్వట్లేదు. సో ఈ రోజు మా వదిన వాళ్ళది మామిడి తోట కూడా చూస్తాము. అండ్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. చెప్పు. మధురైడ్ ఆఫీషియల్. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఈ డ్రెస్ వచ్చి నేను ప్రవలీస్ బొటెక్ లో తీసుకున్నా. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, కొంచెం కాటన్ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి. అందులోని ఇక్కడ వెదర్ చాలా హాట్ గా ఉంటుంది. ఇది వచ్చి కలంకారీ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకోటి వచ్చి మంగళగిరి కాటన్ ఒకటి ఉంది డ్రెస్. సో ఇదైతే ప్రవలీస్ బొటెక్ లో తీసుకున్నా. అండ్ మా వదినకి ఏంటంటే గ్రీనరీ అంటే చాలా ఇష్టం. మీకు ఇక్కడ కనిపిస్తానే ఉంటాయి మొక్కలు. సో ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉంటాయి బాల్కనీలో అయితే. కింద కూడా చాలానే ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. అండ్ పైన కూడా ఉన్నాయి మొక్కలు. అండ్ ఇక్కడ అంతా చుట్టూ గ్రీనరీ ఉంటుంది. కొండ మధ్యలో ఊరు ఉంటది, చాలా బాగుంటది ఊరైతే. పైన చూపిద్దాం, ఇక్కడ ఎలా వెతక్కు. సో చూస్తూ ఉండండి మధురెడ్డి అఫీషియల్. తర్వాత చెప్పు, ఇంకేం చెప్తా, కొత్త కొత్త కంటెంట్ వస్తుంది. కొత్త కొత్త కంటెంట్స్ తో కొత్త కొత్త బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. రోజు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. నా క్రియేటివిటీ చూడండి అని చెప్పు. నా క్రియేటివిటీ చూడండి. బాగున్నా కిషోర్ అందంగా. నేను ఎంత బాగా చూపించాను. థ్యాంక్స్ అ లాట్ అండి. పద కిందకి. హాయ్ చెప్పు బంగారు. నిష్ట హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తిరుపతికా? షాపింగ్ అని చెప్పాలి. షాపింగ్ కి కంచి హాస్టల్ కి వెళ్తుంది బంగారు. అలా కాదు, నీకు బ్యాగ్ కొనుక్కోవడం అని చెప్పు ఫస్ట్. నాకు బ్యాగ్ కొనుక్కోడానికి. సెకండ్ క్లాస్ కి వెళ్ళిన పాపానికి కొత్త బ్యాగ్ కావాలంట. పెన్సిల్స్ కూడా కావాలంట. ఎక్కడున్నారు సార్ మీరు? మేము తిరుపతిలో ఉన్నాము. ఎందుకు?
అక్క వాళ్ళు కొత్త బొటిక్ ఓపెన్ చేస్తున్నారు. మంచి స్టైలిష్ గా కూర్చున్నావే. మాదే కదా, అందుకని. బైరాజ్పేటలో పార్క్ పక్కనే అనమాట, సెకండ్ బిల్డింగ్. మీకు పైన ఐరా బొటిక్ అని ఉంటుంది, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. తిరుపతి వాళ్ళందరి కోసం చెప్తున్నాను, రండి, మంచి మంచి డిజైన్స్ చేయించుకోండి. మీకు నచ్చిన డిజైన్స్ ప్లస్ వీళ్ళు ఇచ్చే డిజైన్స్ కూడా చూసుకొని హ్యాపీగా కుట్టించుకోండి. నాకు తెలిసి మంచి డిజైన్స్ ఇస్తారు. ఐరా బొటిక్ అది చూపిద్దాం ఒకసారి, మనది షాప్ అంతా రఫ్ గా. గో చూపించు. లేనా చూపించుకో. సో చెప్పాను కదా అంటే నేను తిరుపతి వచ్చానని చెప్పి, మా వదిన వాళ్ళు రీసెంట్లీ బొటిక్ స్టార్ట్ చేశారు కదా, ఐరా బొటిక్ అనేది. నేను చాలా సార్లు వీడియోస్ లో కూడా చెప్పాను, షీఈ్ మై బిగ్ డాటర్, మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి బంగారు. సో ఇక్కడికి వచ్చాను కదా, కామెంట్స్ లో నాకు అడ్రస్ అడుగుతున్నారు. ఎలానో 7 వరకు వచ్చాను కాబట్టి మీకు రఫ్ గా అయితే చూపిస్తాను ఈ బొటిక్ ది. అడ్రస్ అయితే కిషోర్ చెప్పాడు ఆల్రెడీ. సో సింపుల్ గా అయితే చూపిస్తాను, వర్క్ ప్రాసెస్ అయితే అవుతుంది. మా కోతి హాయ్ చెప్పు. నీ డ్రెస్సులు ఎక్కడ కుట్టించుకుంటున్నావు ఈ మధ్యన? గట్టిగా చెప్పు. ఇక్కడ అంటే ఎవరిది ఇది? అత్త వాళ్ళది ఐరా బొటిక్ అని చెప్పాలి. మంచిగా చెప్పు పూర్వి. సో తిరుపతిలో వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రండి, మా అత్త వాళ్ళ షాప్ కి అని చెప్పు. మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ అంతా ఉంటది, మీకు నచ్చినట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి మగ్గం వర్క్ అంతా జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ మ్యానిక్వీన్ ప్లేస్ లో నేను ఉంటాను ఫ్యూచర్ లోని. లైటింగ్ ఉందా లేదా చెప్పు. లేదా నల్లగా. సో మ్యానిక్వీన్ ప్లేస్ లో నేను ఉంటాను ఫర్దర్ గా. అండ్ నేనైతే రఫ్ గా చూపిస్తున్నా అండి, మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి వర్క్ కి సంబంధించిన బీడ్స్, స్టోన్స్ అవన్నీ ఇక్కడనే ఉంటాయి. మా వాళ్ళందరూ మంచి క్వాలిటీనే యూజ్ చేస్తారు, ఎందుకంటే మా వదిన కొంచెం అన్ని డిఫరెంట్ గా థింక్ చేస్తుంది. సో మా వదిన మాధవి మీకు అందరికీ తెలుసు, ఇంకొక వదిన రాజీ. సో వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళదే బొటిక్ ఇది, వీళ్ళే ఉంటారు ఇక్కడ. సో ఎప్పుడు వచ్చినా వీళ్ళకి అంటే చెప్పండి మీకు ఎట్లా కావాలో కస్టమైజ్ చేయమంటే చేస్తారు. మా వదిన అన్ని డిఫరెంట్ గా థింక్ చేస్తుంది, అందుకే ముందే చెప్తున్నా. వదిన మా వాళ్ళకి ఏమన్నా కొంచెం డిస్కౌంట్ ఇస్తా ఉండండి. చాలా మంది ఏంటంటే ఎక్కడ ఏంటని అడ్రస్ అడుగుతున్నారు. సో ఒకసారి రఫ్ గా చూపించేస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని. అండ్ మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే కామెంట్ బాక్స్ లో నెంబర్ అండ్ అడ్రస్ నేను పిన్ చేస్తాను. ఇంకా ఫర్దర్ గా వచ్చి మా అవుట్ఫిట్స్ అన్ని ఇక్కడి నుంచే వస్తాయి. బిజీగా ఉంది కంచు. మా కంచు ఇందాక బంగారుని చూపించాను కదా, ఈ పాప కంచు. హాయ్ చెప్తున్నానా. సో ఇది వచ్చి క్యాబిన్, ఎవరైనా వస్తే ఇక్కడ ఉండి చూసుకోవడానికి. అండ్ ఇది వచ్చి ట్రయల్ రూమ్. 2 మిర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇది వచ్చి క్యాబిన్. అండ్ మీకు అడ్రస్ అది కామెంట్ లో పిన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేసుకొని కంపల్సరీ మీరు ఇక్కడికి రావాలి. మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు మా అవుట్ఫిట్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో దానికోసం చెప్తున్నాను, మా వదిన వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేముంది నార్మల్, మళ్ళీ బయటకు వెళ్తున్న షాపింగ్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. నేనైతే రఫ్ గా చూపించిన. బాయ్ చెప్పు. బాయ్. సో మీకు ఇక్కడ నేమ్ చూస్తేనే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఎక్కడికి వచ్చామనేది. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి లోపలికి వెళ్దాం. సో మేమైతే కోషా రెస్టారెంట్ లో ఉన్నాము. ఇది మా కజిన్ వాళ్ళది. లాస్ట్ టైం 2-3 సార్లు వచ్చాను, అప్పుడు వెజ్ తిన్నాను. సో ఈ రోజు ఏంటంటే కొంచెం నాన్ వెజ్ టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా మందికి తెలిసే ఉంటుంది, స్పెషల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది లంచ్ టైం కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ లంచ్ చేస్తా ఉన్నారు. రఫ్ గా అయితే నేను చూపించేస్తా. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి.
వాళ్ళైతే లోపల ఆల్రెడీ తినేస్తా ఉన్నారు. హాయ్ చెప్పండి, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా? ఏది బాగుంటుంది అదనా? ఇక్కడ ఎక్కువ నాన్ వెజ్ మీరు రెగ్యులర్ గా తింటారు కదా, స్పెషల్ ఏముంటుంది ఇక్కడ? గుంటూరు చికెన్ అంట. సో మా సునీల్, మా మరిది అండ్ ఈయనే ఓనర్, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. సో జనరల్ సో మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ లో ఏంటి స్పెషల్? మెయిన్ గుంటూరు చికెన్ రోస్ట్. అండ్ మన ప్లస్ పాయింట్ ఏమంటే ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఎక్కడ అది మెయిన్. చాలా రెస్టారెంట్ లో అయినా మనం అనుకోవడం కానీ టేస్టింగ్ సాల్ట్ అండ్ కలర్స్ అవి యూజ్ చేస్తారు. అండ్ కొంచెం కలర్ఫుల్ గా అనిపించడానికి, టేస్ట్ బాగుండాలని. మన దగ్గర అవి ఏమి యూజ్ చేయము, అంత ఆర్గానిక్ న్యాచురల్ గా ఉంటుంది. హోమ్లీ ఫుడ్ ఫ్రెష్. ఏంటదినా? బిర్యానీ సూపర్ అంట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, బట్ లాస్ట్ టైం అయితే వెజ్ చాలా బాగుంది, అందుకే ఈరోజు నాన్ వెజ్ అయితే టేస్ట్ చేస్తా. టేస్ట్ చేస్తుంది క్రీమీ చికెన్. క్రీమీ చికెన్ ఎలా ఉంది? బాగుంది. కాకపోతే ఇది చిన్నపిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్ గా చిన్నపిల్లలు నువ్వెందుకు తింటున్నావు? బేసికల్ గా నేను చిన్నపిల్లలు కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే మల్టీ క్యూషన్ కాబట్టి నీకు అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. సో నీకు పిజ్జాస్ దొరుకుతుంది, వాళ్ళు బిర్యానీస్, పక్కన కాఫీ షాప్ కూడా ఉంది మన దాంట్లోనే. సో ఇక్కడ వచ్చి నేచురల్ ఫుడ్ వితౌట్ ఎనీ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ లేకుండా హోమ్లీ ఫుడ్ తినాలంటే ఆ పోషక్ రావాలి. 100% సర్వీస్ లో కానీ, అంబియన్స్ లో కానీ. ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి, ఆపోజిట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడికి వస్తే మీరు మీకు నచ్చిన టేస్ట్, అల్టిమేట్ టేస్ట్ దొరుకుతుంది ఇక్కడ. మంచి మంచి వెరైటీస్ తో హ్యాపీగా టేస్ట్ చేసి తిరుపతికి వెళ్ళేటప్పుడు, తిరుపతికి వచ్చినప్పుడు చూడు మా బాబు అప్పుడే తేపేస్తుంది. కోషా స్పెషల్ బిర్యానీ అయితే అల్టిమేట్ ఉంటుంది మన దగ్గర. సో ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్, తర్వాత వెళ్ళేటప్పుడు స్టెప్ అవుట్. తినేసి వెళ్ళండి. క్యాటరింగ్స్ ఉన్నాయి, హ్యాపీగా ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫంక్షన్స్ ఏమన్నా, బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా కానీ, మ్యారేజ్ ఫంక్షన్, ఎన్నిటి దానికి మన దగ్గర నుంచి క్యాటరింగ్స్ వస్తాయి. సో హోమ్లీ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే కోషా షుడ్ నుంచి మీరు టేస్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చి తినాలి, లేదా ఆర్డర్ పెట్టుకొని తినండి. బాగుందా? ఎమ్మి ఉందా? అది బాగుందా బిర్యానీ? బాగుంది కాబట్టి సైలెంట్ గా తింటున్నా. లేకపోతే అరుస్తా జనాలు. దాంట్లో ఎలా ఉంది? దాంట్లో అవి కాదు, అది నచ్చిందా? ట్రైల్ వేసి చూడు. అవి కాదు, అక్కడ సైజ్ ఇస్తారు వాళ్ళు. చూపించు, వాళ్ళు ఇస్తారు సైజ్. పూర్విక ఫాస్ట్ వెళ్ళు. వైట్ వరకు వెళ్ళు, కోళ్ళ దగ్గరికి వెళ్ళు పూర్విక. కోళ్ళు కనిపించాలి కదా. కోళ్ళకే భయపడుతున్నా పూర్విక.
ఆ షోల్డర్ సైడ్ పెద్దది వీడియోలో ఇట్లా వస్తుంది నాకు గుడిపు లాగా లేపే లేపే లేక పూర్విక లేపే అటు సడన్ గా నా మొహం మీదకి వచ్చాడు అనుకో. పందెంగాడు పూరికి ఎంత క్యూట్ ఉన్నావు చూడు. ఫేస్ సరికెట్టు టాక్ ఇట్లా నిమురు ఏం కాదు. ఫేస్ ఇటు చూపించు ఎంత క్యూట్ గా ఉందో చూడు. పోదు పోదు ఎటెళ్తావు అట్ట ఇట. పైకి మంచిగా ఎత్తుకో వాడిని. ఆడెంత క్యూట్ ఉన్నాడో. ఎగురుతుంది ఇప్పుడు బాగుంటది. వీడియో తీసుకుంటారమ్మా. వద్దు పూర్వి కదా. Subscribe now and press the bell icon. Never miss an update.